ఈ 1000 రూపాయలు గెలుచుకునే టాస్క్లో ఎవరు గెలిచారు చెప్పనా? మరి విన్నర్ని చెప్పే ముందు ఒక చిన్న మాట. నేను ఈ గేమ్ స్టార్ట్ చేసి సెకండ్ డే నేను 1000 రూపాయలు గెలుచుకునే అవకాశం టాస్క్ అని చెప్పింది కూడా రెండు వీడియోస్లో. అయినప్పటికీ కొంతమంది బ్యాడ్ కామెంట్ అనేది పెట్టారు. ఈ 1000 రూపాయలతోటి ఇంకెన్ని వీడియోలు పోస్ట్ చేస్తుందో అని పెట్టారు. వీడియో ఎవరైనా సరే, నేనే కాదు, అప్లోడ్ చేసే ముందు అసలు వాళ్ళు ఏం చెప్పారు ఏంటి అనేది బాగా గమనించండి. అసలు ఆ వీడియోలో వాళ్ళు ఏం చెప్పారు, ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళు ఏం అడిగారు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఏంటనేది మీరు క్లారిటీగా తెలుసుకుంటే బ్యాడ్ కామెంట్స్కి ఛాన్స్ అనేది ఉండదు. మీరు బ్యాడ్ కామెంట్స్ పెట్టడం వల్ల మేము ఎంత సఫర్ అవుతామో ఆడవాళ్ళమి. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా చిన్నపిల్లలతోటి, హస్బెండ్ తోటి ఇంట్లో పనులు చూసుకుంటూ ఇంట్లో ఉండి ఏదో ఒకటి చన్నీళ్ళకి వేడినీళ్ళతోటిగా ఎంతో కాస్త ఎర్న చేద్దామని మాకు ఉంటుంది. సోషల్ మీడియాలోకి మాకు వచ్చి ఏదో పద్ధతిగా వీడియో చేసుకుంటూ ఎర్న్ చేసుకుంటూ అలానే మాకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఏదో ఒకటి మా ద్వారా ఇలాగా గేమ్స్ అని పెడుతూ సపోర్ట్ చేద్దామని అనుకున్నాను. అలాంటప్పుడు మీరు బ్యాడ్ కామెంట్ పెట్టడం వల్ల నాకైతే చాలా బాధ అనిపించింది. ఇంకోటి ఏంటి అంటే, ఆ మనీ ఏదో నువ్వే దాచుకో, నేను దాచుకుంటాను కాదనట్లా, కానీ నాకు సపోర్ట్ చేసే వాళ్ళకి, అందరికీ కాకపోయినా కొంతమందికైనా సరే సపోర్ట్ చేద్దాం అన్న ఉద్దేశంతో అయితే ఈ గేమ్ అనేది నేను స్టార్ట్ చేశాను. ఖచ్చితంగా ఆడవాళ్ళు మాట ఇస్తే తప్పరు, అందరి విషయం ఏమో కానీ నేనైతే మాట ఇస్తున్నాను. మరి ఇక్కడ జరిగిన విషయాలు కూడా కొన్ని చెప్పాలి. నేనేం చెప్పాను మీకు, 100 లైక్స్ రావాలి అని చెప్పాను, సబ్స్క్రైబ్ చేసుకోవాలి అన్నాను, షేర్ కూడా చేయాలి 100 మెంబర్స్కి అని చెప్పాను. అయినప్పటికీ మీరు నాకు అడిగిన దానికన్నా లైక్స్ ఎక్కువే ఇచ్చారు. 100 లైక్స్కి ఇందాక నేను చూస్తే 184. ఎప్పుడైతే 100 దాటాయో ఎవరో ఒకరు ఇన్స్టాలో మెసేజ్ ఏం చేశారు అంటే, అక్క 100 దాటాయి కదా అని. అక్క అని పిలవగానే నిజంగా నాకు ఎంత ఆప్యాయంగా అనిపించింది అంటే, నిజంగా ఈ సోషల్ మీడియాలో ఒక తమ్ముడిని ఒక చెల్లిని ఇలాగ ఏర్పరచుకోవడం కూడా చాలా మంచిగా అనిపించింది, ఒక రిలేషన్ని. అయితే షేర్స్ రాలేదు, ఎంత 34 ఎంతో వచ్చింది. సో నేనైతే ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే ఫస్ట్ టైం కదా, తర్వాత రీచ్ పెరుగుతుందిలే అని. కానీ 100 లైక్స్ వచ్చాయి. ఇంకోటి ఏంటి అంటే, అక్కడ యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది ఇచ్చాను, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పాను. వీడియో కూడా క్లారిటీగా చూడండి. అవన్నీ అయిన దాకా నేను 1000 పెడతాను. 1000 నుంచి 1 lakh దాకా సంపాదించుకునే ఆపర్చునిటీ మన ఛానల్లో, మన ఇన్స్టాలో ఉన్నాయి అని కూడా నేను చెప్పాను. క్లారిటీగా మీరు కనుక వినకపోతే చూడకపోతే చూడండి. నేనైతే అబద్ధం చెప్పను, మాట తప్పను. కానీ సబ్స్క్రైబ్ అయితే ఒక్కడి కూడా రాలేదు. షేర్స్ కూడా అట్లీస్ట్ ఇప్పుడు ఏమైనా పెరిగితే ఒక 50 లోపే పెరుగుండొచ్చు. లైక్స్ అయితే పెరుగుండొచ్చు. ఇందాక ఎందుకంటే నేను 184 చూశాను, ఇప్పుడు ఎంత ఉన్నాయో మేబీ ఒక 200 కూడా వచ్చి ఉండొచ్చు. నేను చూసి కూడా ½ an hour బ్యాక్ అనమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, నేను చెప్పినట్టుగా రాలేదు. అయినా కానీ మీకు 1000 రూపీస్ ఇవ్వాలి అని నేనైతే కంకణమే కట్టేసేసుకున్నా. నిజంగా మాట మీద నిలబడతాను నేను. మరి అన్నీ రాలేదు కదా, మీరు ఎందుకు ఇస్తున్నారు అంటే, ఎంకరేజ్మెంట్ చేద్దాము. ఎంకరేజ్మెంట్ చేస్తే ఏమవుతుంది అంటే, ఇంకా నేను రీచ్ అవుతాను అనుకున్న దానికన్నా ఇంకోటి ఏంటి అంటే, నా వల్ల మీలో ఎవరికైనా సరే ఒక 1000 రూపాయలు వచ్చినందుకు నాకు సపోర్ట్ చేసే వాళ్ళకు వచ్చింది అని ఈ గేమ్లో ఏంటంటే కాసేపు ఒక ఊరటగా ఉంటుంది అన్న ఉద్దేశంతో నేనైతే ఇప్పుడు ఒక విన్నర్ని సెలెక్ట్ చేసి మీ ముందే సెలెక్ట్ చేస్తాను. ఓకేనా? విన్నర్ని కూడా ఎలా పడితే అలా సెలెక్ట్ చేయను. అంటే మీకు డౌట్ రావచ్చు, ఇన్స్టాలో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు కదా, వాళ్ళనే మేబీ అంటే నేను సెలెక్ట్ చేస్తారని. కాదు, ఎలా సెలెక్ట్ చేస్తాను ఏంటనేది కూడా నేను చెప్పే సెలెక్ట్ చేస్తాను. అది అనమాట. ఈ 1000 రూపాయలతో అయితే ఆగదు. ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను, ఒక రోజు అయితే మనీ ఉంటుంది, ఇంకొక రోజు జ్యువెలరీ ఐటమ్స్ ఇవి ఉంటాయి కదా, సీజెట్స్ అండ్ మ్యాట్ ఫినిష్, ఇవి నాకు ఆ బిజినెస్ కూడా ఉందన్నమాట. ఇంట్లోనే ఆన్లైన్ చేస్తుంటాను అండి. సో అవి ఇస్తుంటాను. ఒక్కోసారి
క్లాత్ శారీస్ అని ఏదో ఒకటి ఎవ్రీడే మాత్రము ఖచ్చితంగా ఇటువంటి టాస్క్స్ అయితే ఉంటివి. మనీ విషయానికి వస్తే 1000 నుంచి 1,00,000 దాకా సంపాదించుకోవచ్చు. ఇంకా నాకు రీచ్ కనుక బాగా ఉంది అంటే అంతకు మించి ఇంకా ఉంటుంది. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, ఇది అయిపోయిన వెంటనే 2000 టాస్క్ అయితే మీకు ఇస్తాను. ఓకేనా, మరి దానికి ఎన్ని రావాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. ఇప్పుడైతే విన్నర్ని సెలెక్ట్ చేద్దామని అనుకుంటున్నాను. మరి విన్నర్ని ఎలా సెలెక్ట్ చేస్తాను అంటే, నా దగ్గర ఇంకొక ఫోన్ ఉంది. ఈ 1000 రూపాయలు ఎవరు గెలుచుకోబోతున్నారో ఇప్పుడే నేను మీతో చెప్పేస్తాను, సెలెక్ట్ చేసేస్తాను. నా దగ్గర వచ్చేసేసి ఇంకోటి ఉందని చెప్పాను కదా ఫోన్, ఆ ఫోన్లో నుంచి నేనైతే ఇన్స్టాలో నేను చూస్తాను. దయచేసి బ్యాడ్ కామెంట్స్ అనేది చెయ్యకండి. అమ్మ పెట్టదు అడుకోనివ్వదు అన్న సామెత ప్రకారం అయితే మీరు చెయ్యొద్దు. ఎందుకు అంటే ఎటు మీరేం చేయలేరు, చేసే వాళ్ళని ఎత్తి పొడిచే మాటలు అయితే అనొద్దు. ఏదో సమాజానికి సమాజానికి ఉపయోగపడేదంటే ఎవరైనా కష్టంలో నిజంగా ఉన్నారేమో వాళ్ళకి హెల్ప్కు వెళ్తుంది కదా. సో అది అన్నమాట. దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం అయితే చేసుకోవద్దు. దీంట్లో అయితే నేను చూస్తున్నాను ఎన్ని లైక్స్ వచ్చాయి ఏంటి అనేది ఇక్కడైతే ఉంటుంది. ఇంకోటి ఫాలోయింగ్ కూడా తక్కువే వచ్చారు, అయినా పర్లేదు. మెయిన్ లైక్స్ చూసుకున్నాను. సో నెక్స్ట్ టాస్క్ అయితే ఇలా ఉండదు, డిఫరెంట్గా ఇస్తాను. అంటే సేమ్ ఇలానే ఉంటుంది, ఎలా అనేది నేను చెప్తాను. ఇదే కదా కళ్యాణి రత్నకుమార్ 582 ఉంది. ఇప్పుడు దీంట్లో నుంచి నాకు ఎన్ని లైక్స్ వచ్చినాయి అనేది నేను చెప్తాను. 194 అండి. మీకు తెలుస్తుందో లేదో నేను స్క్రీన్ షాట్ చేసి అక్కడ కూడా నేను యాడ్ చేస్తాను. ఇప్పుడే నేను లైక్ కొట్టానండి, చూసారా? ఇక ఈ వీడియోనే కదా. సో ఇప్పుడైతే కామెంట్ సెక్షన్లో నుంచి నువ్వు సైలెంట్గా ఉండు, నేను వాగుతున్నాను కదా మరి నువ్వు వీడియోలు వాగటం ఎందుకు? నేనే తిట్టుకుంటున్నాను, ఎవరిని తిట్టట్లేదు రెండో, మళ్ళీ నేను ఎవరినో తిట్టాను అనుకుంటారు. సో ప్రెజెంట్ అయితే ఇన్స్టాలో చేస్తున్నాను, యూట్యూబ్లో కూడా నేను చెప్పాను. యూట్యూబ్లో కూడా 2 వీడియోస్ అప్లోడ్ చేశాను, కానీ 20 లైక్సే వచ్చాయి. సో యూట్యూబ్ జోలికి అయితే వెళ్ళలేదు. అయితే ఇంకో విషయం చెప్తున్నాను, ఇది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేస్తాను, ఇన్స్టాలో కూడా అప్లోడ్ చేస్తాను. కాబట్టి యూట్యూబ్లో కూడా 100 లైక్స్ వస్తే ఖచ్చితంగా తీస్తాను. సో ఇదిగోండి ఈమె ఈ 1000 రూపాయలు పెట్టుకొని ఎన్ని వీడియోలు తీస్తుందో ఇంకా అనొచ్చండి ఆడపిల్లని. దీన్ని బేస్ చేసుకొని తర్వాత ఒక వీడియో చేస్తానండి. ఎందుకంటే ఇటువంటి వాళ్ళని కనీసము మన బాధ తెలిసేలాగా చెయ్యాలి. సో అది ఇప్పుడైతే ఇలాగా చూసారు కదా, కామెంట్స్ అన్నీ ఇలా ఉన్నవి. ఇదే వీడియో చూసారు కదా, ఇదే వీడియోని ఇలాగా స్క్రోల్ చేస్తున్నాను కదా. నేనైతే కళ్ళు మూసుకొని ఇలా స్క్రోలింగ్ ఉండి సడన్గా ఫింగర్ అనేది స్టాప్ చేస్తాను. అప్పుడు ఎవరైతే వస్తారో వాళ్ళనైతే నేను తీస్తాను. ఓకేనా, ఇది అనుకోండి ఎవరు వస్తారో తెలియదు, నేను ఆల్మోస్ట్ కళ్ళు మూసేసేసుకుంటాను కాబట్టి ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా, మరి విన్నర్ని అయితే సెలెక్ట్ చేసేస్తాను. రాబోయే రోజుల్లో ఒకరు అవ్వచ్చు, 100 మంది అవ్వచ్చు విన్నర్స్. రీచ్ పెరిగిందనుకోండి అప్పుడు 10 లక్షలైనా ఇచ్చుకోవచ్చు. అది సంవత్సరం పట్టచ్చు, 2 సంవత్సరాలు పట్టచ్చు, చెప్పలేము మేబీ. సో ఇప్పుడైతే విన్నర్ని సెలెక్ట్ చేసేస్తాను. ఇదిగోండి ఇంకా కళ్ళు మూసేసుకుంటాను నేను. సో ఇట్లా అయితే పెట్టేసాను. కొద్దిగా అంటే ఇదేంటి మీకు కామెంట్స్ అన్నీ కనబడతాయి అని, కామెంట్స్ కూడా బాగానే వచ్చాయి, లైక్స్ కూడా బాగానే వచ్చాయి కదా. సో ఇప్పుడైతే నేను చూపిస్తాను చూడండి. ఇదిగో కళ్ళు మూసుకుంటున్నాను. తల కూడా దించుకుంటున్నాను, మీరు చూడొచ్చు. కిందకి పైకి అంటున్నాను. బాగానే వస్తుందా అంటే నాకు టచ్ కరెక్ట్గానే వస్తుందా లేదనేది. సో ఇప్పుడైతే నేను ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడికి అండి. ఓ సారీ ఇదేదో వీడియో వచ్చేసింది, సారీ. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా జరుగుతుంటివి. ఇప్పుడు ఇదే వీడియో కదా, ఇదో వీడియోకి ఇప్పుడు అంటాను చూడండి. ఇది పైకి అన్నాను కామెంట్స్, ఇలా పక్కగా అంటాను, లేకపోతే తలదించుకుంటాను అండి, తలదించుకునే చేస్తాను, స్లోగా అంటాను అయితే. ఓకేనా,
అప్ అండ్ డౌన్ అవుతుందా? ఇప్పుడైతే ఒక కామెంట్ దగ్గర స్టాప్ చేసేస్తాను. ఓకేనా, ఇంకా స్టాప్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ స్టాప్ చేశాను. ఇక్కడే పెట్టుకొని ఇలా చూస్తున్నాను. లైక్ నెంబర్ 50. వావ్, లైక్ నెంబర్ 50 అండి. మీకు కనిపిస్తుందా? ఇదే చూడొచ్చు. పెద్దదిగా కూడా వచ్చింది చూడండి. లైక్ నెంబర్ 50. ఓకేనా, కనిపించిందా? క్లారిటీ కనిపించిందా? లైక్ నెంబర్ 50. ఓకేనా, ఏమైనా క్లియర్గానే ఉంది కదా? లైక్ డెవిల్ పప్పినా? దేవుడా ఏంటి దేవత రావాల్సింది, దెయ్యం వచ్చింది. డెవిల్ పప్పి అంట నేము. ఓకేనా, సో మీకు కనిపించిందా క్లారిటీగా అక్కడ క్యామ్లో? సో ఇక్కడ ఇంకో విషయం నేను చెప్తున్నాను. ఈ వీడియో మీరు చూసి నాకు మీరు డిఎం చేయండి. ఓకేనా, డిఎం మీరే కాబట్టి నేను మీకు అడుగుతాను. మీరు కరెక్ట్గా అడగడం కూడా ఏం లేదులేండి. షేర్ చేశారా లేదా, లైక్ కొట్టారా లేదా అని ఊరికి జస్ట్ అలా అడిగి, ఎందుకంటే ఇంకా డబ్బులు ఇచ్చేస్తున్నాం కదా, 1000 రూపాయలు ఇచ్చేస్తున్నాం కాబట్టి. సో వాళ్ళకి ఊరికి జస్ట్ ఏంటంటే ఫార్మాలిటీస్ కోసము లైక్ కొట్టారా, షేర్ చేశారా అని అడిగిన తర్వాత వాళ్ళకి ఏంటంటే ఫోన్పే నెంబర్ తీసుకొని ఫోన్పేలోగా కొట్టేస్తాను. అది కూడా మీకు విత్ ప్రూఫ్ తోటి నేను ఒక వీడియో అయితే తీస్తాను. సో ఫ్రెండ్స్, ఈ 1000 రూపాయలకి మరి విన్నర్ ఎవరు అంటే డెవిల్ పప్పి. నేను దేవి అని పెట్టుకున్నానండి, డెవిల్ అనలేటం ఇష్టం లేక. ఓకేనా, డెవిల్ మామూలుగా అయితే డెవిల్ పప్పి, నేను దేవి పప్పి అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అది అండి. నెక్స్ట్ వీడియో నెక్స్ట్ టాస్క్ ఎలా ఉంటుంది ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా, వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ అని ఎందుకంటే అక్కడ లింక్ ఉంది. ఆ లింక్ అనేది మీరు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాంట్లో కూడా సేమ్ ఇలానే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు, కామెంట్స్ అయితే చేయొద్దు. ఓకేనా.